నమస్కారం. పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని మనం ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు ఆ శివయ్యని నియమనిష్టలతో పూజిస్తే సంవత్సరం అంతా పూజించిన ఫలితం ఒక్క రోజులోనే వస్తుంది. శివయ్య లింగాకారంలో ఉద్భవించిన రోజే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రాత్రి చతుర్దశి రాత్రి సమయం ప్రదోషకాలం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం మహాశివరాత్రిని జరుపుకుంటాం. శివరాత్రి పూజని నేను ఎలా సింపుల్గా చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పూజా మందిరంలో కానీ ఈశాన్యంలో కానీ ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై ఒక వస్త్రం వేసి 3 గుప్పుల బియ్యం వేసి దానిపై కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పార్వతీ అమ్మతో కలిసి ఉన్న శివయ్య ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా గణపతిని పూజించాలి. పసుపుతో చేసిన గణపతిని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చు. వినాయకునికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ అట్టిపండుని కానీ నివేదించవచ్చు. తర్వాత శివయ్యకి ఇష్టమైన నారికేళ దీపం వెలిగించుకుంటే మంచిది. ఒక ప్లేట్లో బియ్యం వేసి కొబ్బరికాయను కొట్టి అందులో నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. చాలామంది అఖండ దీపం పెట్టుకుంటారు. అఖండ దీపం పెట్టుకుంటే దీపాన్ని ఈ రోజు ఉదయం నుంచి తర్వాతి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ దీపం పెట్టలేని వారు ఇలా నారికేళ దీపాన్ని పెట్టుకున్నా చాలా మంచిది. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు ఇంట్లోనే అన్నంతో కానీ మట్టితో కానీ శివలింగాన్ని తయారు చేసుకుని కూడా పూజించవచ్చు. శివయ్య అభిషేక ప్రియుడు. పాలు పెరిగి నెయ్యి తేనె పంచదార పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. లేకపోతే అన్నింటినీ కలిపి ఒకేసారి కూడా అభిషేకం చేసుకోవచ్చు. మనం చేసే అభిషేకానికి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యం బలం కలుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల దుఃఖనాశనం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేయడం వల్ల పాపం తొలగుతుంది. బిల్వాలతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగుతాయి. రుద్రాలతో అభిషేకం చేయడం వల్ల మహా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గంధంతో చేయడం వల్ల సంపదలు ప్రాప్తిస్తాయి. ఇవేమీ లేనప్పుడు మనం మనస్ఫూర్తిగా ఒక చెంబుడు గంగాజలంతో అభిషేకం చేసినా సరే కోరిన వరాలను ఇచ్చేస్తాడు ఆ బోలా శంకరుడు. శివరాత్రి రోజు కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి రోజు నాడు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేచి ముఖ్యంగా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించాలి. అలా వీలు కాని వారు మనం స్నానం చేసే నీటిలోనే కొంచెం గంగాజలం వేసుకుని తల స్నానం చేయాలి. తలంటుకోకూడదు. అంటే షాంపూతో కానీ కుంకుడుగాయతో కానీ స్నానం చేయకూడదు. తలపై నార్మల్గా వాటర్ పోసుకుని స్నానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేయాలి. మధ్యాహ్నం పడుకోకూడదు. మంచం మీద కూర్చోకూడదు, పడుకోకూడదు. ఆహారాన్ని సేవించకూడదు. ద్రవ పదార్థాలు అయితే తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెద్దవారు స్వల్పంగా ఆహారం తీసుకోవచ్చు. రోజంతా శివనామస్మరణతో గడపాలి. ఆ పరమశివుడే పార్వతీదేవితో స్వయంగా ఇలా చెప్పారంట. శివరాత్రి రోజును తనను పూజించిన వారు ఎవరైనా సరే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టమవుతారని స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడంటే శివరాత్రికి ఉన్న విశిష్టతని మనం అర్థం చేసుకోవచ్చు. పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. గలరాన్ని కంఠంలో ఉంచుకుని నీలకంఠుడయ్యాడు. శివరాత్రికి లింగోద్భవన కాలమని కూడా పేరు. ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. ఆ లింగమే అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం. రాత్రి రోజు 14 లోకాల్లోని పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయట. శివరాత్రి రోజు ఉపవసించి ఒక్క బిల్వమైనా సరే సమర్పిస్తే చాలట శివయ్య పొంగిపోతాడు. శివయ్యకి బిల్వదళాలంటే చాలా ఇష్టం. అలాగే శంఖపుష్పాలు, తెల్ల జిల్లేడు పువ్వులు, పారిజాత పుష్పాలు, ఉమ్మెత్త పుష్పాలు వాటితో పూజిస్తే చాలా మంచిది. మనకు దొరికిన పుష్పాలతో పూజించవచ్చు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివుని నామస్మరణ అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.